హలో హాయ్ అండి. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నా ఛానల్ వీళ్ళకి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. బెండకాయ పులుసు చేస్తున్నాను, అది ఒకసారి చూద్దాము. బెండకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లం పేస్టు, నూనె, పసుపు, ఆవాలు, ఆనించి మిరప్పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బెండకాయ పులుసు ఎలా చేసుకుందామో ఒకసారి చూద్దాము. నా స్టైల్లో, అందరూ చేసుకునేదే కానీ కాకపోతే నా స్టైల్లో చెప్తున్నాను, ఒకసారి చూడండి. దబరా పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసేసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్లో తిరగబాత గింజలు వేసుకున్నాను. ఓ పక్క బెండకాయలు వేయించుకుంటున్నాను, ఎందుకంటే వేయించుకోవడానికి బెండకాయలు జిగురు అనేది ఉండదు, జోమ్ అనేది తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఒక పక్క వేయించుకుంటూ ఒక పక్క తిరగబాత పెట్టుకున్నాం అనుకో డ్యూటీలు పోయే వాళ్ళకు టైం కలిసి వస్తుంది. బెండకాయలు ఆల్రెడీ సగం బడ వేగిపోతాయి కాబట్టి, మెత్తపడిపోతాయి కాబట్టి జోమ్ అంతా అనిగిపోయి తొందరగా కూర అయిపోతుంది. అందుకని ఇలా చేసుకుంటున్నాను. ఒక పక్క తిరగబాత పెట్టుకుంటూ ఒక పక్క బెండకాయలు వేయించుకుంటూ ఉన్నాను. ఇలా ఎంతమంది చేస్తున్నారో ఒకసారి నాకు లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇలా ఎంతమంది చేసుకుంటున్నారో బెండకాయ కూర అనేది. నేను మటుకు ఇలా చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు టైం కలిసి రావాలి కదా. పొద్దున్నే హడావిడిగా మనం ముందుగానే బెండకాయలు దాంట్లో వేసుకుంటే టైం అయిపోతుంది. అందువల్ల ఒక పక్క తిరగబాత ఏగేలోగా ఈ బెండకాయలు కూడా ఏం చేసుకున్నాం అనుకో తొందరగా కూర అనేది అయిపోతుంది. తిరగబాత అనేది అయిపోయింది. ఇప్పుడు టమోటాలు వేసుకున్నాను. టమోటాలు అవి మెత్తబడడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు బాగా మగ్గనిచ్చేసినామంటే బెండకాయలు వేగేలోగా ఇవి కూడా మగ్గిపోతాయి, తొందరగా అనేది కూర అయిపోతుంది. అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను, నా స్టైల్లో బెండకాయ కూర. కొంతమంది ఏం చేస్తారంటే బెండకాయలు వేయించుకోకుండానే కూరలోనే వేసేస్తారు ఒకేసారి. అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. టమోటాలు వేగిపోయినాయి, మెత్తబడినాయి కాబట్టి అల్లం పేస్ట్ వేసినాను. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకుంటాను, టైం ఉండదు కాబట్టి. పసుపు వేసుకుంటున్నాను. ఒక పక్క బెండకాయలు వేయించుకుంటూ ఒక పక్క తిరగబాత పెట్టుకుంటూ ఇవన్నీ ఒక పక్క వీడియో చేసుకుంటూ ఇలా చేస్తున్నాను నేను. నేను ఎందుకంటే ఇంట్లో ఉన్నాను కాబట్టి డ్యూటీలో బ్యూటీ పార్లర్ పనిచేస్తాను కోవిట్లో. అందువల్ల టైం కలిసి రావాలి కాబట్టి తొందరగా నా టైం బట్టి నేను ఇలా వంటలు చేసుకుని పెడతా ఉన్నాను వీడియోలు. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబర్లు చేసుకోండి. మీ ఒక ఆడబిడ్డగా, ఒక చెల్లిగా చూడండి, కొంచెం నా వీడియోలు అయ్యి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు. ఈలోగా నేను మిరప్పొడి వేసేసుకొని ధనియాల పొడి వేసేసుకొని మీకు నేను ఇంట్లో వాయిస్ ఓవర్ పెట్టేదానికి ఉండదు ఫ్రెండ్స్, తీసేదానికి ఉండదు. ఎందుకంటే అందరూ ఇంట్లో ఫ్లాట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరూ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి, అందుకని నేను ఊరికి మామూలుగా వీడియో తీసుకొని వచ్చేసి సెలూన్కి వచ్చినాక ఇలా వాయిస్ ఓవర్ పెడతా ఉంటాను. ఈలోగా బెండకాయలు కూడా వేగిపోయినాయి చూడండి. ఇలా సుగంబడ ఉడికిపోయినాయి కదా బెండకాయలు. మనం తిరగబాత పెట్టుకొని తిరగబాతలన్నీ రెడీ చేసుకునేలోగా బెండకాయలు కూడా ఉడికిపోయినాయి. తిరగబాతలు ముందుగానే కొంచెం నీళ్లు పోసేసుకొని కూర బాగా కొంచెం దగ్గరగా వచ్చే లోపలికి బెండకాయలు మెత్తబడిపోయినాయి కాబట్టి బెండకాయలు కూడా ఇప్పుడు పులుసులో వేసేసుకున్నాను. కూర దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చి ఒక 5 నిమిషాలు దించేసేటప్పుడే ఇలా